హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి చెంచలమ్మ గారింటి దగ్గరికి వస్తారు కదా పంతులు గారు, అలాగే ఊరి పెద్దలు అందరూ కూడా వస్తారన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత చెప్తారు కదా, అమ్మవారికి ఉత్సవాలు జరిపించాలమ్మా, కాబట్టి మీకు చెప్పి వెళ్దామని వచ్చాము అనేసి అనగానే, సరే పంతులు గారు, ఎప్పుడూ జరిపేవే కదా, కాబట్టి ఎంత అవుతుంది అంతా నేనే చూసుకుంటాను, మీరేం భయపడవద్దు, ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేసుకోండి అని చెప్పేసి చెంచలమ్మ గారు చెప్తూ ఉంటే, అదేలేండి చెంచలమ్మ గారి ప్లేస్లో ఇప్పుడు చెంగాలమ్మ ఉంది కదా, చెంగాలమ్మ చెప్తూ ఉంటే ఇంకా అందరూ కూడా సంతోషపడతారు. కానీ ఇలాగే పంచిపెడుతూ ఉంటే ఆస్తులు అన్నీ కూడా కరిగిపోతాయి, చివరికి పంచుకోవటానికి ఏముంటాయి వదినా అని చెప్పేసి భవతి మాట్లాడితే అందరూ భవతి నోరు మూపించేటట్టుగా డైలాగులు వేస్తారు కదా. ఇంకా అప్పుడే పంతులు గారు చెప్తూ ఉంటారన్నమాట, అమ్మవారికి ప్రతి సంవత్సరం మీరు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కదమ్మా, కాబట్టి ఈసారి కూడా మీ చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాతే పూజ స్టార్ట్ అవుతుంది అనేసి అనగానే, అయ్యో పంతులు గారు మళ్ళీ నాకు గుర్తు చేయాలా ఏంటి, నాకు ఎప్పుడూ నేను పెట్టేదే కదా, కాబట్టి కంపల్సరీగా ఈ సంవత్సరం కూడా తీసుకొని వస్తాను, మీరు ఆ ఏర్పాట్లన్నీ చేసుకోండి అని చెప్పేసి ఇంకా చెంగాలమ్మ చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు వెంటనే అందరూ చాలా సంతోషపడిపోతారు. ఇంకా పంతులు గారు ఊరి పెద్దలు అందరూ వెళ్తూ ఒక మాట చెప్తారనమాట, అమ్మ చెంచలమ్మ గారు మీకు తెలిసిందే కదా, ఇంకా ఏంటంటే అమ్మవారు ఎవరికో ఒకరికి పూనుకుంటారు కదా, పూనుకొని భవిష్యవాణి చెప్తారు కదా, అంటే ఊర్లో ఎవరైనా తప్పు చేసినా ఏం జరగబోతుంది అయంతా కూడా అమ్మవారు ఎవరి ఒంట్లోకైనా సరే వచ్చి ఆవహించి చెప్తారు కదా, కాబట్టి ఇంకా మన ఊరికిలో కూడా ఏమైనా చెడు ఉందా లేదా అనేది కూడా అంతా చెప్తారు కదా అమ్మవారు, ఆ సంగతి మీకు తెలిసిందే కదమ్మా అనేసి అంటూ ఉంటే, అప్పుడు చెంగాలమ్మ మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట, వామ్మో ఇంతగుందా మళ్ళీ ఈ ఊర్లో అమ్మవారు ఆవహించి మళ్ళీ ఆ విషయాలన్నీ చెప్తారా, కొంపతీసి నేను చెంచలమ్మని కాదు చెంగాలమ్మని అన్న విషయం కూడా ఎవరైనా చెప్పేస్తారా ఏంటి, అమ్మవారు ఆవహించిన వాళ్ళు ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఏదో నేను ఇరుక్కునేటట్టున్నాను కదా అని చెప్పేసి చెంగాలమ్మకి ఎక్కడో కొంచెం వణుకు స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా అప్పుడే మళ్ళీ అనుకుంటుంది, నేను దొరకకూడదు, నేను చెంచలమ్మలాగే ఈ రాజ్యాన్ని అంతా పరిపాలించాలి అనేసి మనసులో అనుకొని ఇంకా అలాగే చూస్తూ, అయ్యో ప్రతి సంవత్సరం వస్తారు కదా అమ్మవారు, మీరు మరీ కొత్తగా చెప్తారేంటి పంతులు గారు అనేసి అనగానే, అది కాదమ్మా మీకు తెలియదు అని కాదు, ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఆ టైంకి తీసుకొని వస్తారని చెప్తున్నానమ్మా, అందుకోసమే మీకు ఒకసారి గుర్తు చేద్దామని అనగానే రవిబాబు మనసులో ఇంకా భయం స్టార్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే చంటి నివేద ఏ తప్పు చేయకపోయినా వాళ్ళిద్దరూ తప్పు చేశారు అనేటట్టుగా ఆ సిచ్యువేషన్ని అలా చేసి జనాలందరికీ నమ్మించి ఇంకా పంచాయతీల దాకా రచ్చబండల దాకా వెళ్తుంది కదా వ్యవహారం, ఇదంతా రవిబాబే చేశాడు అనేసి అమ్మవారు వచ్చిన ఆవిడ చెప్తుందేమోనని రవిబాబు కంగారు పడుతూ ఉంటే, అప్పుడే వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, ఒరే నిన్ను నీ మొహాన్ని చూస్తే నువ్వేదో పెద్ద దొంగతనం చేసి దొరికిపోతానన్న భయం నీ మొహంలో కనపడుతుందరా ఇంకా అనేసి అనగానే, అయ్యి ఊరుకో నాన్న, నేనెందుకు కంగారుగా ఉన్నా, నేను బాగానే ఉన్నాను, ఎప్పుడు నన్ను అలాగే అంటూ ఉంటావు అనేసి రవిబాబు ఏమీ తెలియని వాళ్ళలాగా అలా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా వెంటనే అప్పుడు చెప్తూ ఉంటారు, రేణుక అంటూ ఉంటుంది, అమ్మవారు చెప్పినా భవిష్యవాణి చెప్పినా నువ్వు ఇంట్లో జరిగాయి ఊర్లో జరిగాయి జరక్కమ్మా అంతయ్య ఏంటి, తప్పులు చేసిన వాళ్ళు ఏమైనా మంచోళ్ళు అయిపోతారా ఏంటి అనేసి రేణుక ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే, భవతి కూడా రేణుక తానా అంటే తందానా అంటుంది కదా, మరేంటి వదిన ఇన్నాళ్ళకి బాగా చెప్పావు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుతూ ఉంటే కేశవ గారు ఒక్కసారిగా ఊరిని చూస్తారన్నమాట. అప్పుడు భవతి రేణుక అందరు నోరు మూసేసుకుంటారు. ఇంకా అక్కడికే వచ్చినటువంటి పంతులు గారు ఊరి పెద్దలందరూ కూడా, చెంచలమ్మ గారు ఇంకా మేము బయలుదేరుతాము, ఇంకా పూజకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా వెళ్తున్నాం అనగానే ఇంకా అందరికీ నమస్కరిస్తుంది. అక్కడి నుంచి ఏటోళ్ళటు వెళ్ళిపోతారు. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్తారన్నమాట. ఇంకెక్కడ వచ్చేసేపాటికి చెంచలమ్మ గారు ఒక యాక్సిడెంట్ అయ్యింది కదా, మొత్తానికి ఆ రౌడీలైతే తల మీద కొట్టారు, చెంగాలమ్మే తల మీద కొట్టింది, చెంచలమ్మ గారు అక్కడ పడిపోతారు, ఆ రౌడీలు వేరే ప్లేస్కి ఈడ్చుకొని ఒక చోట పడేస్తారు కదా, అప్పుడు ఆవిడ అక్కడ ఒక సంబంధించిన కొయ్య జనానికి కనపడుతుందన్నమాట. ఇంకా అప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నటువంటి ఒక అమ్మవారు 25 సంవత్సరాల నుంచి అలిగి వెళ్ళిపోయారు, ఆ అమ్మవారి దగ్గర ఈ చెంచలమ్మ గారు ఉన్నారు కాబట్టి ఇంక ఈవిడే మాకు అమ్మవారిని ఇప్పించారు, అలిగి వెళ్ళినటువంటి అమ్మగారిని తిరిగి మా ఊరికి తీసుకొచ్చారు అనేసి ఇంకా చెంచలమ్మ గారిని ఒక దేవుళ్ళలాగా అనుకుంటూ ఉంటారనమాట. ఆవిడికి అసలు ఏ స్పృహ లేదు, అలాగే పడిపోయి ఉంటుంది కదా, ఇంకా వైద్యం చేస్తూ ఉంటారు అందరూ కలిసి.
ఇంకా పెద్ద ఆయన అంటే ఆ జాతికి సంబంధించినటువంటి పెద్ద ఆయన అంటూ ఉంటాడనమాట. ఈ అమ్మగారు ఎలాగైనా బతకాలరా, ఎందుకంటే అమ్మవారు ఊరి నుంచి అలిగి వెళ్ళిపోయి 25 సంవత్సరాలు అవుతుంది. ఆ అమ్మవారిని తిరిగి మన ఊరికి తీసుకొచ్చిన దేవతరా ఈవిడ, కాబట్టి ఈవిడ బ్రతకాలి, మనందరం ఇవన్నీ చక్కగా చూసుకోవాలి, అది ఇది అని చెప్పేసి అక్కడే వైద్యం చేస్తున్నటువంటి వైద్యుడికి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అతను కూడా అయ్యగారు మీరు చెప్పినట్టుగానే నా సాధ్యమైనంతగా నేను చేస్తున్నాను అయ్యగారు అని చెప్పేసి ఇంకా అంతా వైద్యం చేస్తూ ఉంటారు. అందరూ కూడా చంచలమ్మ గారిని అలా చూస్తూ ఉండిపోతారన్నమాట. ఇంక చంచలమ్మ గారు స్పృహ లేకుండా అలాగే పడుకొని ఉండుంటారు. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే చంటి పాపం ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా రచ్చబండలో తీర్పు చెప్పే టైం దగ్గరికి వచ్చేసింది. నా భవిష్యత్తు ఏమవుతుందో ఏమో అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే అక్కడికి సింధూర వస్తుంది. ఏంటండి, రేపు రచ్చబండలో జరగబోయే తీర్పు గురించి ఆలోచిస్తున్నారా, మీ అమ్మగారు ఏ తీర్పు ఇస్తారా అనేసి ఆలోచిస్తున్నారా అని చెప్పారు కదా పంతులు గారు, ప్రతి సంవత్సరం ఒక మనిషికి అమ్మవారు పూనుకుంటారు, అమ్మవారే అంతా నిజం చెప్తారు అని చెప్పేసి పంతులు గారు చెప్పారు కదండి. అదేవిధంగా ఆవిడ మీకు ఏంటంటే అమ్మవారు ఒంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీ గురించి నిజమే చెప్తుంది, చంటి ఏ తప్పు చేయలేదు, అతను మంచివాడు అనేసి చెప్తుంది. చూడండి, అమ్మవారే మనల్ని జాగ్రత్తగా కాపాడుతుంది, మీరేం టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఊరి జనమందరూ మిమ్మల్ని ఇప్పుడు తప్పుగా చూస్తున్నారు కదా, ఊరి జనమందరం ముందే అమ్మవారు చెప్తారు. ఇంకా మీరు మీ మొహంలో సంతోషం ఉంటుంది, రేపటి నుంచి మీరు ఎప్పటిలాగే హ్యాపీగా తిరుగుతూ సంతోషంగా ఉంటారు. నా మాట మీద నమ్మకం ఉంచండి, అత్తమ్మ మంచిగా తీర్పిస్తారు, మీరు ఎటువంటి టెన్షన్ పడి కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. మీరు తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన పని లేదు కదా, అంతటికీ అమ్మవారు ఉన్నారు. అమ్మవారు ప్రతి సంవత్సరం ఒకరికి పూనుకుంటారని మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా, కాబట్టి అమ్మవారి మీద నమ్మకం ఉంచి మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు అని చెప్పేసి సింధూర చంటికి చెప్తూ ఉంటే అప్పుడే కేశవ గారు వస్తారన్నమాట. వచ్చి అవును చంటి, ఇప్పుడు చూడు, నువ్వేం టెన్షన్ పడాల్సిన పని లేదు, ఇప్పుడు రేపు రచ్చబండలో అమ్మవారు తీర్పిస్తారు కదా, ఇప్పుడే పూజారి గారు అలాగే ఊరి జనమందరూ పెద్దవాళ్ళు కూడా వచ్చారు, నీ గురించి అనుకున్నారు కదా, కాబట్టి నీకు అంతా మంచి జరుగుతుంది, సింధూర చెప్పినట్టుగా నీకు ఎటువంటి చెడు జరగదు, నువ్వు నవ్వుకుంటూ ఇంటికి వస్తావు, చూస్తుండు అని చెప్పేసి కేశవ గారు కూడా చంటికి చెప్తూ ఉంటే అప్పుడు చంటి అంటూ ఉంటాడు, ఏమో నాన్న, నాకు అస్సలు నమ్మకమే లేదు, ఎందుకంటే ఏం జరుగుతుందో ఏమో, అసలు నేను చెయ్యని తప్పుకి ఇంత నరకం అనుభవిస్తున్నాను, రేపు ఊరు జనాల ముందు అమ్మవారు పూనుకొని నా గురించి ఏం చెప్తారో ఏంటో అని చెప్పేసి నాకు చాలా టెన్షన్గా ఉంది, ఇంకా అమ్మగారు కూడా ఏం తీర్పిస్తారా ఏంటి అని చెప్పేసి అస్సలు నిద్ర పట్టట్లేదు, అసలు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, ఆ సాక్ష్యాలు కూడా నేను తీసుకురాలేకపోతున్నాను, నవ్వుకుంటూ నేను ఇంటికి ఎలా రాగలను, రేపు రచ్చబండలో తీర్పు గురించి కూడా మీరు చెప్తున్నారు, నేను వింటున్నాను, ఏం జరుగుతుందో ఏంటో అంతా అమ్మవారి దయ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటే పాపం సింధూర అలాగే అక్కడే ఉన్నటువంటి తొట్టి దగ్గర కూర్చొని కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారు, సింధూర ఏడో మాకు సింధూర, ముందు కళ్ళకున్న నీళ్లు తుడుచుకో, వాడికి ధైర్యంగా చెప్పేది మనమే, ధైర్యంగా ఉండాల్సింది మనమే, వాడి మాట తీరు వాడి భయం నీకు ఎప్పుడు తెలుసు కదా, వాడు ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాడు కదా అని చెప్పేసి ఇంకా కేశవ గారు అంటూ ఉంటే ఇంకప్పుడు సింధూర అంటూ ఉంటుందన్నమాట, ఆయన అన్నాడని కాదు కానీ మామయ్య, నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది, రేపు అత్తమ్మ ఏం తీర్పిస్తుందో ఏం జరుగుతుందో ఏంటోనని నాకు కూడా చాలా భయంగా ఉంది మామయ్య అని చెప్పేసి పాపం తను కూడా భయపడుతూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా చంచలమ్మ గారికి వైద్యం చేస్తూ ఉన్నారు కదా, దేవుడు దయవల్ల మొత్తానికి చంచలమ్మ గారికి అప్పుడే స్పృహ వస్తుందన్నమాట. స్పృహ వచ్చేసి గట్టిగా సింధూర చంటి అనేసి అరుచుకుంటూ లెగుస్తుంది. ఇంకా అక్కడే ఉంటారు కదా అందరూ కూడా, ఆ ఊరి జనమందరూ కూడా అమ్మకి మెలకు వచ్చింది, అమ్మ లేచింది, అమ్మ మాట్లాడుతుంది అని చెప్పేసి అందరూ కూడా చక్కగా సంతోషంగా చూస్తూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే చంచలమ్మ గారు అంటూ ఉంటారు, నేను ఎక్కడున్నాను, నేనేంటి ఎక్కడున్నాను అని చెప్పేసి కొంచెం ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, అమ్మ మీకేమైందో తెలీదు, మీరు పలానా ప్లేస్లో ప్రాణాపాయాలతో పడిపోయి ఉన్నారు, మాకు కనపడ్డారు, మేము తీసుకొచ్చుకొని ఇలా వైద్యం చేస్తున్నామమ్మా, మీరెవరో మాకు తెలియదు అన్నట్టుగా ఇంకా చెప్తూ ఉంటే అప్పుడే చంచలమ్మ గారు చెప్తూ ఉంటారనమాట, నా కొడుకు నా కోడలు నా కోసం వెతుకుతూ ఉంటారు, నా కోసమే ఆలోచిస్తూ ఉంటారు, నేను కనపడలేదని చాలా బాధపడుతూ ఉంటారు, నేను ఎక్కడున్నాను ఇప్పుడు, నన్ను మా ఇంటికి చేర్చండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట.
అప్పుడే ఆ ఊరి పెద్దాయన అంటూ ఉంటాడు, అమ్మ మీరు టెన్షన్ పడమాకండి, మీరు కంగారు పడమాకండి, మీరు బాగానే ఉన్నారు, మీరు కోలుకుంటున్నారు, ఇంకొంచెం కోలుకుంటే మేమే తీసుకొని వెళ్తాం అని చెప్పేసి ఇంకా చంచలమ్మ గారికి ధైర్యం చెప్పి వైద్యం అందిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా రవిబాబు ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. రేపు తీర్పులో ఏం చెప్తారో, అమ్మవారు ఒంట్లోకి వస్తే నేనే ఇంకా తప్పు చేశాను, నేనే ఇలా చేశాను అని చెప్పేసి కానీ అమ్మవారు చెప్తే ఇంకా నన్ను ఈ ఊరి జనం బతకనీరు, మామూలుగా ఉండదు, ఊరి నుంచి నన్ను వెలేస్తారు, నేనేం చెయ్యాలి అని చెప్పేసి రవిబాబు ఆలోచిస్తూ ఉంటాడు. మొత్తానికి ఆ గడియలు రానే వచ్చేస్తాయి. అమ్మవారికి పూజలు స్టార్ట్ అవుతాయి. చక్కగా చెంగాలమ్మ గారు బట్టలు పట్టు వస్త్రములు అమ్మవారికి తీసుకొని వస్తారనమాట. ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కూడా వస్తారు. అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇలా దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే చెంగాలమ్మ అనుకుంటూ ఉంటుంది, అబ్బాబ్బాబ్బా ఏం కళ, ఏం కళ, అసలు చంచలమ్మకి ఇంత ఇంత ప్రతిష్ట ఉందా, పేరు ప్రతిష్టలు ఇన్నున్నాయా, ఎందుకంటే ప్రతి ఒక్కరు చేతులు జోడించి దండం పెట్టేవాళ్ళే, నాకు అసలు ఇంత గౌరవమా, అసలు నా ఒంటి నిండా బంగారపు నగలే, ఈ నగలు ఈ చీరలు చూస్తుంటే అబ్బా చంచలమ్మ నిజంగానే రాజభోగం అనుభవిస్తుంది కదా, నేను ఇది ఎప్పటికీ అనుభవిస్తూ ఉండాలి జీవితాంతం అని చెప్పేసి చెంగాలమ్మ మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. వెంటనే పంతులు గారు చెప్తూ ఉంటారను, ఏంటంటే అమ్మ మీరు తీసుకొచ్చిన పట్టు వస్త్రములు అమ్మవారికి సమర్పించండి అమ్మ అనేసి అనగానే వెంటనే చెంగాలమ్మ అనుకుంటూ ఉంటుంది, ఏంటంటే నేను ఎప్పుడు తప్పులు చేశాను, ఇప్పుడు నేను మళ్ళీ ఈ అమ్మవారికి ఇలా తప్పులు చేస్తూ నేను చెయ్యబోయేది కూడా తప్పు మోసమే, ఇలాంటి చేతులతోటి నేను అమ్మవారికి బట్టలు ఎలా సమర్పిస్తాను, పట్టు వస్త్రాలు, కాబట్టి నేను సమర్పించకూడదు, అమ్మవారికి ఆగ్రహం వచ్చిందంటే నా కళ్ళు పీకేస్తుంది, కాబట్టి నేను ఇప్పుడు నా చేతుల మీదుగా అమ్మవారికి బట్టలు పెట్టకుండా పట్టు వస్త్రములు ఎవరి చేత పెట్టించాలి, ఎవరి చేత పెట్టించాలా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. పక్క రవిబాబు మటుకు అమ్మ నేను తప్పే చేశాను, ఆ తప్పు బయటికి రాకుండా చూడు, వీళ్ళందరి ముందు నేనే ఆ తప్పు చేశాను, వాళ్ళు తప్పు చేయకపోయినా వాళ్ళు తప్పు చేసినట్టుగా నేను అంతా సృష్టించాను అని తెలిస్తే నన్ను బతకనీరమ్మా అని చెప్పేసి ఒక పక్క రవిబాబు గోడు, పక్క సింధూరావు వచ్చేసేపటికి అమ్మ నా భర్త ఏ తప్పు చేయలేదని చెప్పేసి నిరూపించమ్మా, నీ మీద నమ్మకంతో ఉన్నాను అని చెప్పేసి సింధూర ఎవరి మనసులో ఉన్నటువంటి బాధల్ని అమ్మవారికి చెప్పుకుంటూ ఉంటారనమాట. ఈలోపే పూజారి గారు వస్తారు, అమ్మ చెంచలమ్మ గారు మీరు తీసుకొచ్చినటువంటి పట్టు వస్త్రములు అమ్మవారికి సమర్పిస్తే మనం పూజలు స్టార్ట్ చేద్దాం అనేసి అనగానే చెంచలమ్మ గారు సరేనన్నట్టుగా ఇలా చేతితో బట్టలు పట్టుకొని ఆలోచనలో ఉంటారు కదా, నా చేతుల మీదుగా అమ్మవారికి బట్టలు పెడితే అసలు అమ్మవారు నన్ను కరుణించదు, నా కళ్ళు పీకేస్తుంది అని చెప్పేసి కాబట్టి పెట్టకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటే కేశవ గారు అందరూ కూడా చెంచలమ్మ వైపు చూసి, ఏంటి చెంచలమ్మ అమ్మవారికి బట్టలు పెట్టమంటే అలా నిలబడి చూస్తున్నావేంటి, ఏంటో ఆలోచిస్తున్నావేంటి, ఏమైంది అనేసి అడుగుతూ ఉంటే ఏం లేదండి, ప్రతి సంవత్సరం నా చేతుల మీదే కదా అమ్మవారికి నేను బట్టలు సమర్పిస్తుంది పట్టు వస్త్రాలు, కాబట్టి ఈసారి నా కొడుకు నా కోడలు చేతుల మీదుగా ఈ పట్టు వస్త్రములు అమ్మవారికి సమర్పించాలనుకుంటున్నాను అనేసి అనగాని అందరూ ఫీల్ అవుతారు, ఒక భవతి రేణుక తప్ప. అప్పుడు భవతి రేణుక అనుకుంటూ ఉంటారన్నమాట, ఈ చంచలమ్మ వదిన అస్సలు మారదు, ఎలాగో ఇంట్లో అంటే మనకి గౌరవం లేదు, ఊరి జనాల ముందైనా మనకు కొంచెం గౌరవం ఇవ్వచ్చు కదా, ఇప్పుడు చంచలమ్మ వదిన బట్టలు పెట్టకపోతే మన చేత అమ్మవారికి పెట్టిస్తే ఊరి జనాల ముందు ఎంత గౌరవంగా ఉంటుంది, ఏంటో చంటి సింధూర చేత పెట్టిస్తుందంట, మరీను అసలు ఈ చంచలమ్మ వదిన ఒక్కసారి కూడా ఆలోచించదు, ఇంట్లో మనుషులమే కదా, ఇలాంటి పనులైనా మనతో చేపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అలాగే ఫీల్ అయిపోతూ ఉంటే అప్పుడే చంటి చేతికి సింధూర చేతికి ఆ పట్టు వస్త్రాలు ప్లేటు ఇస్తుందన్నమాట. ఇచ్చి చంటి సింధూర మీ ఇద్దరు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించండి అని చెప్పేసి అనగానే సరేనన్నట్టుగా చంటి సింధూర దండం పెట్టుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈలోపే భవతికి ఒక ఐడియా వస్తుందన్నమాట, ఆ అమ్మవారు నాకు పూనుకుంటే బాగుండు అనేసి రేణుకతో అంటూ ఉంటే, రేణుక అదేం కోరికొదినా, అమ్మవారికి ఎవరు నచ్చితే వాళ్ళ మీద వస్తుంది, అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి అమ్మవారు రాదు కదా అనేసి ఎందుకు నీకు అలా అనిపించింది అనేసి రేణుక భవతిని అడుగుతూ ఉంటే, ఏం లేదు అప్పుడైనా సరే ఊరి జనం అందరూ నాకు చేతులెత్తి దండం పెడతారు కదా అందుకని అనేసి అనగానే రేణుక భవతిని తిట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఈలోపే మన చెంచలమ్మ గారికి అమ్మవారు పూనుకుంటారు, అదేలేండి చెంగాలమ్మ గారికి అమ్మవారు పూనుకుంటారు. భవిష్యవాణి చెప్పడానికి రెడీ అవుతుంది. ఊరి జనం అంతా కూడా ఆ జై భవానీ మాత అని చెప్పేసి అంటూ ఉంటారు.